పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసినట్టయితే, ఫస్ట్ లోకేష్ నిన్న విద్యాశాఖకు సంబంధించి పిల్లల యూనిఫామ్లు, అదేవిధంగా స్కూల్ బ్యాగులు, సిలబస్, చాలా అంశాల మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అనేది అందరినీ ఆకట్టుకుంది, మనస్సుకు హత్తుకుంది. దాని మీద ఇప్పుడు ప్రశంసల వర్షం కూడా కురుస్తోంది. ఆ అంశం గురించి మనం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, లోకేష్ తీసుకొచ్చిన మార్పులు చేర్పులు ఏంటి, ఇందులో ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయనేది కూడా డీప్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత నెంబర్ 2, ఈరోజు ఫీజుపై ఫీజు పోరుబాట, ఫీజు రియంబర్స్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఆ పార్టీ ఇచ్చినటువంటి పోరుబాట. సో ఇది కూడా దాదాపు 2-3 నెలల నుంచి వాయిదాలు పడుతూ ఇప్పుడు తాజాగా అయితే మొత్తానికి షూర్ అయింది. మరి గతంలోలాగా విద్యుత్ ఉద్యమాలు మిగతా వాటి మీద వాళ్ళు పిలిపించి ఆయన మాత్రం హాజరు కాకుండా పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం కదా, తుస్సుమన్న వైనం. మరి ఇది ఎలా ఇదన్నా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 2 అంశాల మీద ఈరోజు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ లోకేష్ ప్రెజెంటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? విద్యాశాఖ పద్ధతుల మీద అంటే బడ్జెట్ చర్చ సందర్భంగా విద్యాశాఖకి సంబంధించిన పద్ధతుల మీద నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ హెచ్ఆర్డి నారా లోకేష్ గారు విద్యారంగం గురించి, విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణల గురించి, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాం నాటితోటి పోల్చి చూపుతూ నేటి విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పు చేర్పులకి ప్రభుత్వం పూనుకుంటా ఉంది, దీని నుంచి ఎటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది, ఏ విధమైన ప్రక్షాళన దిశగా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దుతున్నారు అనే విస్తృతమైన వివరణ ఇస్తూ దాదాపుగా 1.5 గంట సేపు తను ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అన్ని అంశాలని టచ్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు, యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల కొరత నుంచి, యూనివర్సిటీల్లో ఉన్న స్థితిగతుల గురించి, యూనివర్సిటీలకి రీసెంట్గా నియామకం చేపట్టబడ్డ వైస్ ఛాన్సలర్లు దగ్గర నుంచి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అంశాలు, హైయర్ ఎడ్యుకేషన్ అంశాలు, స్కూల్ ఎడ్యుకేషన్ అంశాలు అన్నిటి గురించి ప్రస్తావించడం జరిగింది. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పని, ఆ జూనియర్ కాలేజీల ఏర్పాటు చేసే సందర్భంలో కూడా సమర్థులైన ఫ్యాకల్టీ నియామకానికి ప్రాధాన్యత ఇచ్చే అంశం గురించి, అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు కూడా టెక్స్ట్ బుక్స్ అందిస్తూ ఆల్రెడీ ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ సంస్కరణలన్నీ సకాలంలో అమలు జరిగిన పక్షంలో ప్రైవేటు స్కూళ్ళని కాదు అని చెప్పని ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ కాలేజీలని విద్యార్థులు ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. అవసరమైతే ఆ రోజు ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం శాసనసభ్యులుగా మీరే రికమెండేషన్ లెటర్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు రావచ్చు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ గత 3 దశాబ్దాలుగా కాలక్రమంగా ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ కాలేజీలకు కానీ ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. చాలా పేద కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ కూలీలు కూడా నాకు తెలిసి మా గ్రామం తెనాలి నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. మా గ్రామానికి చుట్టుపక్కల ఇంకా వేరే స్కూల్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా తెనాలి నుంచి కానీ ఆ స్కూళ్ళ నుంచి కానీ కనీస పక్షంగా ఒక 7-8 వ్యాన్స్ వస్తాయి ఊళ్ళోకి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి. ఊర్లో 2 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, ఒక హై స్కూల్ ఉంది. అయినా సరే చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితిలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా పిల్లల్ని టౌన్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లోనే జాయిన్ చేస్తూ ఉన్నారు. ఉచితంగా ప్రభుత్వమే యూనిఫామ్ ఇచ్చి, ప్రభుత్వమే భోజనం పెట్టి, ప్రభుత్వమే టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, ప్రభుత్వమే నోట్ బుక్స్ ఇచ్చి, ₹1 ఫీజు కట్టే అవకాశం ఆస్కారం లేని ప్రభుత్వ స్కూళ్ళల్లో కన్నా ఇవాళ ప్రైవేటు స్కూళ్ళని ఎంపిక చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అని చెప్పనే ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు
ఈ ప్రభుత్వ హయాంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరిట నగదు పంపిణీ చేస్తామని చెప్పని ప్రభుత్వాల పరంగా ప్రభుత్వ విద్యని ప్రోత్సహించడం కోసం తీసుకుంటున్న చొరవ కొంత సత్ఫలితాలను ఇస్తుందని అయితే వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన నాడు నేడు పేరిట తీసుకొచ్చిన స్కూళ్ళని ఆధునీకరించే ప్రయత్నం, అలాగే విద్యా వ్యవస్థలో జీవో నెంబర్ 117 పేరిట ప్రైమరీ ఎడ్యుకేషన్ని విచ్ఛిన్నం చేశారు ఆయన. ఎలిమెంటరీ స్కూల్స్లో మొదటి నుంచి మనకున్న అవగాహన మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి. లేదు అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పని 1 నుంచి 7వ తరగతి వరకు ఉండేవి. లేదంటే హై స్కూల్స్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఎలిమెంటరీ విద్యలో నుంచి 3, 4, 5 తరగతులని దగ్గరలో ఉన్న హై స్కూల్లో క్లబ్ చేశారు, లేదంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో క్లబ్ చేశారు. దాంతో ఏమైపోయింది, ప్రాథమిక విద్యలో 1-2 తరగతులకు పరిమితమైంది. పైగా ఆయన పాలనా హయాంలో 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయాల, ఒక్క ఉపాధ్యాయ పోస్టు నియామకం కూడా టేకప్ చేయాల. దాంతో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ఈ ఉన్న ఉపాధ్యాయుల్ని 1-2 తరగతులకు పరిమితం చేసి అదనంగా 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి హై స్కూళ్ళలో మెర్జ్ చేశారు. పైగా ఏం చేశారంటే పిల్లలకి ట్యాబులు, బైజూస్ యాప్, బైజూస్ కంటెంట్, అలాగే ఐబీ సిలబస్, టోఫెల్, ఇటువంటి వినూత్న ప్రయోగాలు పిల్లల మీద చేస్తూ వచ్చారు ఆయన. ఇవాళ ఐబీ స్టాండర్డు, సిబిఎస్ఈ స్టాండర్డు, టోఫెల్ స్టాండర్డు పరిజ్ఞానం పిల్లలకు అందివ్వాలి అని అంటే మొట్టమొదట ఆ బోధించే ఉపాధ్యాయులకు ఆ పరిజ్ఞానం ఉండాలి కదా. ఖచ్చితంగా వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళు తర్ఫీదు పొందిన తర్వాత కదా ఇటువంటి ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంట్ చేసేది. ఆయన బుర్రకి ఏది తోస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద ఒక ప్రయోగశాలగా మారుస్తూ వచ్చాడు. అంటే ఏంటి, సామాన్యులకు అర్థం కాని భాష మాట్లాడతా, నేను టోఫెల్ ఇంప్లిమెంట్ చేశాను, ఐబీ ఇంప్లిమెంట్ చేశాను, బైజూస్ యాప్ ఇస్తున్నాను, ట్యాబ్లు ఇస్తున్నాను అని చెప్పని దాని ఒక ప్రచార ఆర్భాటంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నాకున్న అవగాహన మేరకు టోఫెల్ ఎగ్జామ్ అనేది గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి విదేశాలకి ముఖ్యంగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్ అంటారు టోఫెల్ అంటే. అంటే మనకి ఉన్న ఇంగ్లీషు భాష పరిజ్ఞానాన్ని రుజువు చేసుకునే పరీక్ష అది. మనం అమెరికా లాంటి దేశంలో అడ్మిషన్ పొందాలి అని అంటే యాక్సెంట్ మీద కొంచెం ఈ టోఫెల్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ వస్తే దానికి అనుబంధంగా మేనేజ్మెంట్ స్టడీస్కి వెళ్ళాలి అని అంటే జీమాట్ రాయాలి, టెక్నికల్ స్టడీస్ కి ఇంజనీరింగ్ స్టడీస్కి వెళ్ళాలి అని అంటే జిఆర్ఈ రాయాలి. ఈ జిఆర్ఈలో కానీ జీమాట్ లో కానీ వచ్చిన స్కోర్ ప్రాతిపదికగా అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిన తర్వాత మనకి స్కాలర్షిప్ రావడానికి ఆస్కారం ఉంది. లేదు అని అంటే మొత్తం డబ్బులు జేబులోంచి పెట్టుకోవాలి. కాబట్టి అంటే 1990లో నా డిగ్రీ అయిపోయింది. నేను అప్పటి నుంచి నా స్నేహితులు, అలాగే 1991లో మా తమ్ముడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. తన క్లాస్మేట్స్ ఆనాటి నుంచి టోఫెల్ రాయటం నేను చూస్తూ ఉన్నా. టోఫెల్ రాసిన తర్వాత టోఫెల్ స్కోర్ ప్రాతిపదిక మీద వీళ్ళప్పుడు అక్కడ యూనివర్సిటీని, ఇప్పుడు లేదు కానీ ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో ముందు ప్రీ అప్స్ అని చెప్పని ఆ యూనివర్సిటీకి వీళ్ళు అప్లికేషన్ పెడితే వాళ్ళు అప్లికేషన్స్ పంపించేవాళ్ళు. ఓకే, ఇది ప్రీ అప్, మాకు అప్లికేషన్ పెట్టండి, అంటే అప్పుడు వాళ్ళు పంపించేవాళ్ళు. పోస్ట్ లో అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వీళ్ళ డేటా మొత్తం అప్లికేషన్స్ లో ఫిల్ చేసి ఆ యూనివర్సిటీకి అప్లై చేస్తే వాళ్ళు అడ్మిషన్ ఖరారు చేస్తే I-20 ఇచ్చేవాళ్ళు. దాన్ని I-20 అంటారు. అప్పుడు ఆ I-20 వచ్చిన తర్వాత మనం వీసాకి వెళ్ళాలి. నాకు సో యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అని చెప్పని అక్కడ కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్, ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు స్కాలర్షిప్ రాలేదు అనుకున్నా నువ్వు సర్వైవల్ అవడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వదగ్గ కెపాసిటీ నీ ఫ్యామిలీకి ఉందా లేదా, ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రతి 10 మంది అప్లై చేస్తే 8 మందికి వీసా వచ్చేది, ఒక 2 రిజెక్ట్ అయ్యేది. ఎందుకు రిజెక్ట్ అయ్యేది కూడా కారణం వాళ్ళు చెప్పరు. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. 3వ తరగతి పిల్లల నుంచి టోఫెల్కి అవసరం ఏముంది?
ఖచ్చితంగా ఇక్కడ ఇవి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మనవడు చదవట్లేదా, చంద్రబాబు నాయుడు కొడుకు చదువుకోలేదా, వెంకయ్య నాయుడు మనవడు చదవట్లేదా, వాళ్ళు చదువుకుంటేనా, సామాన్య పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పిల్లలకి అవసరం లేదని చెప్పేసి ఒక సూత్రీకరణ తీసుకొచ్చి చాలా వరకు దాన్ని కిల్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఇరువురు విదేశాల్లో చదువుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి మా ఊర్లో ఫక్తు రైతు కుటుంబాలకు సంబంధించిన రైతు కూలీలకు సంబంధించిన పిల్లలు కూడా చాలా మంది విదేశాల్లో చదువుకుంటున్నారు. వీళ్ళెవరో 3వ తరగతి నుంచి టోఫెల్కి ట్రైన్డ్ అవలా. సహజంగానే మన తెలుగు వాళ్ళకి ఒక అడాప్టబిలిటీ ఉంటుంది. ఆ అడాప్టబిలిటీ ఏంటి? కొత్తగా సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల్ని కొంచెం ముందుగా హస్తగతం చేసుకునే పరిజ్ఞానం మన వాళ్ళకు ఉంది. ఇవాళ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్లో ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు అని అంటే దానికి ప్రధాన కారణం సాంకేతికంగా కానీ కొత్తగా వస్తున్న ట్రెండ్స్ని ముందుగా అడాప్ట్ చేసుకునే పరిజ్ఞానం ఉండటం. అంటే సమాజానికి ఒక ట్రెండ్ సెట్టర్స్గా తెలుగు వాళ్ళు నిలుస్తారు మొదటి నుంచి కూడా. ఇవాళ ఒకనాడు ప్రభుత్వ స్కూళ్ళలో చదివేవాళ్ళు, ఇవాళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో 10th వరకు చదువుకొని, లేదు తెలుగు మీడియంలో ఇప్పుడు మా తమ్ముడు యుఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ రోజుల్లో చాలా మంది 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాళ్లే, పల్లెటూళ్ళలో జిల్లా పరిషత్ స్కూల్స్లో చదివినాళ్లే. ఇంటర్మీడియట్ నుంచే ఇంగ్లీష్ మీడియం. మరి వాళ్ళు మంచి పర్సంటేజ్ తోటి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, మంచి పర్సంటేజ్ తోటి ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఇవాళ విదేశాల్లో అద్భుతమైన పొజిషన్స్ లో సెటిల్ అయ్యారు. కాబట్టి ఏంటంటే ఒకటి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే భవిష్యత్ అనేది ఒక పర్సెప్షన్ జనాల మైండ్ లోకి ఎక్కించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ అమెరికాలో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళిన వందల వేల మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా గ్రామీణ నేపథ్యం, రైతు కుటుంబాలు, తెలుగు మీడియంలో చదివి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇవాళ ఒక రకంగా అంటే పలానా వాళ్ళ పిల్లలనైతే ఇంగ్లీష్ మీడియంలో చదివించవచ్చు, ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడానికి తప్పుపట్ల ఎవరు కూడా, తెలుగు ఆప్షన్ లేకుండా చేయడానికి తప్పుపట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వచ్చిన కారణం ఏంటి అంటే ఆయన తెలుగు ఆప్షన్ లేకుండా చేశాడు. ఇంగ్లీష్ మీడియం రద్దు చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలా, తెలుగులో చదువుకునే వాళ్ళకి ఆప్షన్ ఉంచమని చెప్పింది. అందుకని అప్పుడు ఇక ఆ కంపల్షన్ క్రియేట్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్లో ప్రింట్ చేసి పంపిణీ చేశారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఆ కన్ఫ్యూజన్స్ దూరం చేస్తూ ఇప్పుడు 1000 సిబిఎస్ఈ స్కూల్స్ని ఎంపిక చేశారు. 1000 సిబిఎస్ఈ స్కూల్స్ ఎంపిక చేస్తే ఇవాళ స్కూళ్ళలో స్టాండర్డ్, దానికి తగిన నైపుణ్యత ఆ బోధించే ఉపాధ్యాయులకు ఉందా లేదా అని చెప్పి అనేది నిర్ధారణ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కదా, అవేమీ పరిగణలోకి తీసుకోవాలా. వీటిని లోకేష్ స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఇవాళ ప్రపంచ స్థాయి దేశం గర్వించే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం. మొట్టమొదటిగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లకి కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త కొత్త వస్తున్న ట్రెండ్స్ని ట్రైన్ చేయడం కోసం ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, గవర్నమెంట్దే. అలాగే ఉపాధ్యాయులకి కూడా కొత్తగా వస్తున్న టెక్నాలజీకి, కొత్తగా వస్తున్న ఇన్నోవేషన్స్ని అప్గ్రేడ్ చేయడానికి, వాళ్ళు అప్డేటెడ్గా ఉండటం కోసం ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రకటించారు. అలాగే అన్నిటికన్నా కీలకమైన అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రతి అంశాన్ని ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సంబంధం లేదు. చదువు చెప్తున్న కాలేజీ, చదువుకుంటున్న పిల్లాడు, చదువుకుంటున్న పిల్లాడు కాలేజీలో ఫీజు కట్టాలి. ఆ ఫీజుని గవర్నమెంట్ బేర్ చేయడానికి సిద్ధపడింది. సో అప్పుడు ఇష్యూ లైస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ కాలేజ్.
మధ్యలో పిల్లవాడికి సంబంధం లేదు, తల్లిదండ్రులకు సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, కాలేజీకి ఇవ్వాల్సిన డబ్బులు తల్లుల అకౌంట్లో వేయటం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, నేను ఇస్తున్నా, కాలేజీకి పంపించేస్తే డైరెక్ట్గా అది తల్లుల్లో ప్రచారం కాదు అని చెప్పని ఈయన బటన్ నొక్కాలి. ఆ బటన్ నొక్కినప్పుడు పక్కన అందరూ భజన చేయాలి, ఈయన కూడా ఇట్లా 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 కొట్టుకోవాలి. ఎక్కడ చూసి ఇట్లా కొడతా ఉంటాడు. లేదంటే ఒక బహిరంగ సభ పెట్టాలి. ఆ బహిరంగ సభలో నా వెంట్రుక బేకలేరు, పవన్ కళ్యాణ్కి అన్ని పెళ్లిళ్ళు, ఈ రకమైన విమర్శలు చేయాలి పిల్లల ముందు. ఈ విధంగా విద్యా వ్యవస్థని ప్రచార పర్వానికి వాడుకున్నాడు. అది ఎక్కడికి దిగజారింది అని అంటే, మిడ్ డే మీల్స్ లో ఇచ్చే గుడ్డు మీద కూడా వైఎస్ఆర్ అని స్టాంపు కుదటం, పిల్లలకి మధ్యాహ్న భోజనంలో పంపిణీ చేసే పప్పు చెక్క చిక్కి అంటారు దాన్ని, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకోవటం. ఆఖరికి నిన్న లోకేష్ జూనియర్ ఇంటర్ బాటనీ బుక్ చూపించడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సందేశం ఒక పేజీ, లక్ష్మీ భారత్ సందేశం అంటే ఆమెకి ఎందుకు అసలు, తెలుగు అకాడమీ చైర్మన్ కదా, బాటనీ బుక్ లో తెలుగు అకాడమీకి ఏం సంబంధం అంటే, తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తారనుకుంటా బుక్స్, ఆ కారణం వల్ల ఆమె సందేశం ఒక పేజీ. అంటే ఏం చెప్పుద్దామా, అంటే ఆమె ద్వారా ఏం సందేశం తెలుసుకుంది పిల్లలకి. మొత్తం 9 పేజీలు 9 రకాల సందేశాలతోటి ఏ టెక్స్ట్ బుక్స్ ఈ ప్రచార పర్వానికా, సందేశాలతో ఏం పని. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు, మా నాయన ముఖ్యమంత్రిగా ఉంటే నా మీద ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చినాయి, నేను 16 నెలలు జైల్లో ఉండి వచ్చానని చెప్పని చెప్తాడా? ఏ సందేశం ఇస్తావు నువ్వు విద్యార్థులకి? ఆ ఇచ్చే నైతికత మీకు ఎక్కడుంది? పైగా పిల్లలకి పెట్టుకునే స్కూల్ బెల్ట్ మీద, పిల్లల బ్యాగుల మీద కూడా జగనన్న విద్యా కానుకని ఈయన పేర్లు. మొన్న బుచ్చి చౌదరి చెప్తున్నారు మరీ దారుణంగా, క్రికెట్ కిట్ లో గార్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందట. అవును, అసలు ఇంతకన్నా దారుణం ఉంటుందా? అంటే వాళ్ళ స్థాయి వాళ్ళే తగ్గించుకున్నారు ఈ విధమైన అతి ప్రచార పోకడతోటి. దాని పర్యవసానం ఏమైంది, ప్రజలకు ఎంత మొహెత్తింది అనేది మనకి అర్థమైంది కదా. నిన్న చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మ రంగులు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ, అవును పేరు బొమ్మ సరే రెండిట్లో, అట్ ద సేమ్ టైం దాని మీద కూడా కలర్స్ కూడా మేము రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ కలర్ని ఎంచుకోకుండా న్యూట్రల్గా పెట్టామనేది ఒక అంశం. దాంతోపాటుగా సెమిస్టర్ల వారీగా బుక్స్ అనేది సిలబస్ని మరి అది ఎలా చేస్తారు ఏంటో, కానీ బుక్స్ మోత తగ్గించడం కోసం కొన్ని 4 బుక్స్ 5 బుక్స్ 8 బుక్స్ వరకు తగ్గించినట్టుగా క్లాసుల వారీగా అంటున్నా. అంటే ఇప్పుడు ఏమవుద్ది, ఇయర్ మొత్తం పోర్షన్ తోటి టెక్స్ట్ బుక్ వస్తే ఇంత లాభం ఉంటుంది. అవును, సెమిస్టర్ వారీగా అంటే సగానికి వస్తుంది అది. ఓకే ఓకే, అంటే హాఫ్ ఇయర్ కి, ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరిగే వరకు ఒక సెమిస్టర్, అప్పటి వరకు ఒక టెక్స్ట్ బుక్ ఉంటది. అక్కడి నుంచి కంటిన్యూషన్ ఈ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టేస్తారు. ఇంకా 10th క్లాస్ కూడా అమలు అవుతుందా? మరి అప్పుడు తేడా రాదా? అంటే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి కదా. అవును, కలిపి చదువుకుంటారు. ఓకే, అంటే ఇయర్ మొత్తానికి కలిపి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటది. కానీ స్కూల్లో వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి బ్యాగ్ క్యారీ చేయాలి కాబట్టి ఆ స్కూల్కి క్యారీ చేసే సందర్భంలో టెక్స్ట్ బుక్ వాల్యూమ్ అంటే సైజ్ తగ్గటం వల్ల కొంత బరువు తగ్గుతుంది కదా పిల్లలకి. ఓకే, అదొక రికమెండేషన్. అది అన్నిటికన్నా ముఖ్యంగా తను నేను చెప్పిన ప్రకారం ఈ కిట్లు కొనుగోలులో కానీ, చిక్కీలు కొనుగోలులో కానీ, ట్రాన్స్పోర్ట్ కోడిగుడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ దాదాపుగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు సేవ్ అవుతున్నాయి ఓపెన్ బిడ్డింగ్ లో. అంటే 200 కోట్లు సంవత్సరానికి వాళ్ళు తినేస్తారనే కదా అర్థం. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ పిల్లల మీద కానీ మింగేశారని అర్థం అవుతుంది కదా. ఖచ్చితంగా బట్ట కూడా చాలా నాణ్యత తక్కువ బట్ట ఎంపిక చేశారు. అవును. సో ఏదేమైనా సరే నిన్నటి లోకేష్ ప్రసంగం, అదే సందర్భంలో విద్యారంగంలో తను తీసుకొస్తున్న సంస్కరణలో ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి, యూనివర్సిటీల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకం దగ్గర లీగల్ ఇష్యూ నడుస్తూ ఉంది. దాన్ని కూడా క్లియర్ చేసి యూనివర్సిటీలకు సంబంధించి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్థాయి ఉద్యోగాలన్నీ కూడా నియామకం చేపడతామని చెప్పటం, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆయా రంగాల్లో నిపుణులైన ఉన్నత విద్యావంతుల్ని, నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం చేపట్టడం. దీనికి తోడు
ఈ జీవో 117ని రద్దు చేస్తూ ప్రత్యామ్నాయంగా ఏ విధమైన మార్పు చేర్పులు తీసుకురావాలనే అంశాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాల వారితో చర్చించి వారితో అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పడం అంటే చాలా డెమోక్రటిక్ గా. ఇంకొక అడుగు ముందుకేసి డిఎస్సి నిర్వహణ ఈ మార్చిలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నాం. రేపు రాబోయే అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం ద్వారా ఆల్రెడీ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుద్దా, ఎప్పుడు షెడ్యూల్ డిసైడ్ అవుద్దా, ఎప్పుడు రాత పరీక్ష సరిపోద్ది. అంటే వాళ్ళు సన్నద్ధత కోసం ముందే టైం ఇచ్చున్నారు కాబట్టి ఇవాళ మార్చిలో ఉన్నాం, మేలో ఎగ్జామ్ పెడతారు, జూన్ లో నియామక ప్రక్రియ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా టైం గురించి టైం కన్స్ట్రెయిన్ అనేది ఏం లేదు. 100కి 100 పాళ్ళు ఈ మార్పు చేర్పులన్నీ తను ప్రస్తావించిన మార్పు చేర్పులన్నీ సక్రమంగా అమలు జరిగితే తాను నిన్న అసెంబ్లీకి తెలిపిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి ఇచ్చిన ర్యాంకింగుల్లో చాలా కీలకమైన యూనివర్సిటీలు లైక్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు అసలు ర్యాంకింగ్ కి పరిగణలోకి కూడా తీసుకోబడలేదు. చాలా యూనివర్సిటీలు ర్యాంకింగ్లు దిగజారాయి. అదే సందర్భంలో స్కూళ్ళకి రేటింగ్ ఇచ్చే ప్రయత్నం, మోడల్ స్కూల్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఇంత నిశ్చితంగా విద్యారంగం మీద తను శ్రద్ధ కనపరిచి ఎంత బాధ్యతగా విద్యారంగాన్ని సంస్కరించే దిశగా తాను ప్రయత్నం చేస్తున్నాడు అనేది నిన్నటి తన ప్రసంగం ద్వారా శాసనసభకు పరిచయం చేసుకున్నాడు, రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది. సార్, ఇక రెండో టాపిక్ మనం చూసినట్టయితే ఫీజు పోరు. జగన్మోహన్ రెడ్డి నిన్న లోకేష్ ప్రసంగం వీటి గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఇక ఇక్కడి నుంచి ఫీజు జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంతకుముందే మనం చర్చించాం, మనం ఒక చిన్న కామెంట్ కూడా చేసాం. ఏదైనా సరే ప్రభుత్వానికి కళాశాలలకి మధ్య ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు, ఆ ఫీజు పంపిణీ దాన్ని మధ్యలో తల్లులను తీసుకొచ్చి కుటుంబాన్ని తీసుకొచ్చి నేను ఇస్తున్నా అని చెప్పి ప్రయత్నం చేసి దాన్ని గబ్బు పట్టించారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఏం సాధిద్దామని ఈ ఫీజు పోరు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. వసతి దీవెన బకాయిలు 989 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, బకాయి పెట్టాడు. తర్వాత పీజీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. తర్వాత ఆ విధానాన్ని రద్దు చేశాడు. ఇది కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిక్కీలు సరఫరా చేసిన వాళ్ళకి, కోడిగుడ్లు సరఫరా చేసిన వాళ్ళకి, అంటే ఇటువంటి సరఫరాదారులకి కూడా కలిపి 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఓవరాల్గా 4,670 కోట్ల రూపాయలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో విద్యా వ్యవస్థలో ఆయన ద్వారా బకాయిలు పెట్టబడ్డాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో ఒక సెమిస్టర్కి సంబంధించి 788 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా కాలేజీల వైపు నుంచి వ్యక్తంతో ఉన్న కన్సర్న్ ఏంటి అంటే, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఆయన బకాయి పెట్టాడు, కనీసం మీరైనా తీర్చండి, మేము సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, మా కాలేజీల నిర్వహణ జరగాలి కదా, మరి ఫీజు చెల్లించకపోతే మేము ఇబ్బందులు పాలవుతున్నాం కదా అని చెప్పని వారి వైపు నుంచి ఆ డిమాండ్ లేవనెత్తబడతా ఉంది. జెన్యూన్ కన్సర్న్ అది. అయితే ఈ లోపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం ఫీజు సకాలంలో చెల్లించక విద్యార్థులను ఇబ్బందులు పెడుతుంది అని చెప్పని మాట్లాడుతున్నాడు. దానికోసం డిసెంబర్లోనే 3 రకాల నిరసన ప్రోగ్రాంలకు పిలిపించాడు. డిసెంబరు 13వ తారీఖు రోజు రైతాంగ సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పని, డిసెంబర్ 28వ తారీఖు ప్రభుత్వం విద్యుత్తు భారాన్ని మోపుతా ఉంది, ఛార్జీలు పెంచుతా ఉంది అని చెప్పని దానికి వ్యతిరేకంగా ఒక నిరసన, జనవరి 3వ తారీఖు ఫీజు పోరు పేరిట ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు అని చెప్పని ఒక పోరు ప్రస్తావన ఎంచుకోవడం, 3 ఒకే రోజు ప్రకటన చేశాడు ఆయన, షెడ్యూల్ ఒకే రోజు విడుదల చేశాడు. ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది.
ఎందుకంటే ఏపీఈఆర్సీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2023 సెప్టెంబర్లో 2023 డిసెంబర్లో డిస్కమ్ల ద్వారా ప్రతిపాదించబడ్డ కరెంటు ఛార్జీల హైక్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నియామకం చేపట్టబడ్డ జస్టిస్ నాగార్జున రెడ్డి ఏపీఆర్సీ చైర్మన్గా ఉండి ఆ రోజు ప్రజల మీద విద్యుత్ భారం మోపితే 5-6 నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా మారుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు తిన్న విశ్వాసం చూపించి నాగార్జున రెడ్డి ఆ రోజు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా 2024 ఆగస్టులో ఆయన పదవి నుంచి దిగిపోతూ అప్పుడు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు 2 రోజుల ముందు. అంటే ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన కొనుగోలు చేసిన కరెంటు ఛార్జీల్లో ఉన్న వ్యత్యాసం బేస్ చేసుకొని పెంచిన ఛార్జీలు ఇవి. అప్పుడు మోపాల్సిన భారాన్ని నాటి ఏపీఆర్సీ చైర్మన్ ఇప్పుడు మోపాడు. ఇది ప్రజల్లో ఎప్పుడైతే చర్చ జరిగిందో ఆయన తలపెట్టుకున్న ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా నిరసనకు అసలు స్పందన రాలా. దాంతో ఏం చేశారు, జనవరి 3వ తారీఖు ప్రతిపాదించిన ఈ ఫీజు పోరాంశం కూడా బాబు ఇది కూడా మనం పెట్టిన బకాయేనని చెప్పని ఆయనకి తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ శ్రేణులకు కూడా తెలుసు, విద్యార్థులకు కూడా తెలుసు, కాలేజీలకు కూడా తెలుసు. దాంతో దాన్ని జనవరి 3 వాయిదా వేశాడు. ఫిబ్రవరిలో అన్నారు, మళ్ళీ ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి అని చెప్పని వాయిదా వేసి ఈరోజు తలపెట్టుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒక కీలకమైన అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జనవరి 23వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 1వ తారీఖు, మార్చి 6వ తారీఖు, మార్చి 7వ తారీఖు, మార్చి 14వ తారీఖు 6 సంక్షేమ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను నిధులు విడుదల చేస్తున్నా అని చెప్పని బటన్లు నొక్కాడు. అందులో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ వసతి దీవెన కూడా ఉన్నాయి. జనరల్గా డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. బటన్ నొక్కితే అప్పటికప్పుడు వెళ్ళిపోవాలి కదా అకౌంట్లోకి. అవును, అప్పటికప్పుడు నువ్వు బటన్ నొక్కి డబ్బులు వెళ్ళలేదు అని అంటే నువ్వు మోసం చేసినట్టే కదా. ఖచ్చితంగా ఉత్తుత్తి బటన్ నొక్కినట్టే కదా, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసావనే కదా. ఖచ్చితంగా. మార్చి 16వ తారీఖు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది సాధారణ ఎన్నికలకు సంబంధించి. నువ్వు జనవరి 23 నాడు నొక్కిన బటన్ తాలూకా డబ్బులు పోనీ మార్చి 14 అంటే ఏదో టెక్నికల్ ఎర్రరు, ఈలోపు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్ కాలేదని అర్థం చేసుకున్నావు. నువ్వు జనవరి 23, ఫిబ్రవరి 28, మార్చి 1, 6, 7 తారీఖుల్లో ఆ రోజు నొక్కిన బటన్ల తాలూకా డబ్బులు ప్రజల అకౌంట్లోకి వేయలేదు, ఆ తల్లుల అకౌంట్లోకి వేయాలి, తల్లుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి. ఎందుకు మోసం చేశావు? ఏం చేశాడు? మే 13 ఎలక్షన్, మే 10వ తారీఖు రోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఎలక్షన్ కమిషన్ దగ్గర పంపించాడు. మేము బటన్లు నొక్కున్నాము, ఆ డబ్బులు వేయలేదు, ఇప్పుడు వేస్తాము అని చెప్పని. మే 13 ఎలక్షన్. అవును, మే 10వ తారీఖు రోజు అంటే ఏంటి ఈయన ఉద్దేశం? 3 రోజుల ముందు ప్రజలకి అప్పుడెప్పుడో నొక్కిన తాలూకా బటన్ల డబ్బు మొత్తం దాచిపెట్టి ఉంచి 3 రోజులు ఎలక్షన్ అనగా ఇవాళ అకౌంట్లో వేస్తే ప్రజలు ఆహా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పని భ్రమించాలి, ఓట్లు వర్షం కురిపించాలి అని చెప్పిన ఉద్దేశంతో, అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని ఎన్నికలలో ఈ సంక్షేమ డబ్బుతో అధికారికంగా ఓట్లు కొనుక్కోవాలని చెప్పని ప్రయత్నం చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఈ పప్పులే ఉడకమని చెప్పని చెప్పింది జవహర్ రెడ్డి గారితో. ఏమని అడవు, మీరు ఎలక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత చూసుకోండి, మీకు నిజంగా సంక్షేమానికి అందించే అవకాశం ఉంటే అప్పుడు డిపాజిట్ చేసుకోమని చెప్పారు. పోనీ మే 13 ఎలక్షన్ అయిపోయింది, జూన్ 4 లెక్కింపు జరిగింది. అప్పటి వరకు కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, అప్పుడు వేసారా ఈ డబ్బులు ఏమన్నా? లేదు కదా. ఈ 6 బటన్ల తాలూకా డబ్బులు ఏమన్నా ఏం చేసావు? ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించుకున్నావు 8,000 కోట్ల రూపాయలు. అంటే ప్రజలని మభ్యపెట్టావు, కాలేజీలను మోసం చేశావు, విద్యార్థులకి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేదు, బటన్ నొక్కా అని చెప్పని పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకున్నావు. నీ మోసాన్ని అర్థం చేసుకోలేదు ప్రజలు. చేసుకున్నారు. ఈలోగా ఎవరో మాకు సంక్షేమ పథకాలు డబ్బులు రాలేదని చెప్పేసి కోర్టుకు కూడా పోయినట్టున్నారు, హైకోర్టుకు కూడా. అవును,
మాకు ఇప్పించండి ఎన్నికల ముందు, అంటే 3 రోజుల్లో ఎలక్షన్ అనగా, అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేసిన ప్రయత్నం అనమాట అది. ఎలక్షన్ కమిషన్ మీద కోర్టు ద్వారా ప్రెషర్ పెట్టాలి అని చెప్పని కోర్టు కూడా తూచి పొమ్మంది. అవును, ఎవరు పరిగణలోకి తీసుకుంటారు? కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేదాకా నువ్వు ఎప్పుడో పట్టణంలో నొక్కి నువ్వు డ్రామాలు ఆడుతుంటే ఈ మోసపు వ్యవహారాన్ని ప్రజల పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ఓటు ద్వారా ఎవరి స్థాయి ఎక్కడ ఉంచాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఆ తీర్పు ఇచ్చారు. ఇంకా నేనే చాలా తెలియగలాన్ని, నేను ఏది చెప్పినా నమ్ముతారని చెప్పని ఇప్పుడు దీనికి తోడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 17 కట్టేసినట్టు, ప్రభుత్వం వాటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నట్టు, వాస్తవంగా 50% సీట్లు క్యాబినేషన్కి అమ్మాలి అని చెప్పిన ప్రతిపాదన పెట్టింది ఆయన. ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం బ్యాంకులు లోన్ అడిగినప్పుడు ఆ లోన్ చెల్లించడానికి సోర్స్ ఏంటి అంటే ఏం చెప్పాడు? 50% సీటు నీట్ ద్వారా మెరిట్ మీద ఫిలప్ చేస్తాము, మిగిలిన 50% అంటే అధిక ఫీజులకు అమ్ముకుంటాము అని చెప్పని ఆ ప్రతిపాదన పెట్టింది ఆయన. ఇవాళ ఏమంటున్నాడు? ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది మెడికల్ కాలేజీని, అదేవిధంగా నిరుద్యోగ భృతి చెల్లించలేదు. ఇవాళ ప్రభుత్వం ఒక స్పష్టతతో ఉంది, సంక్షేమ పథకాలు షెడ్యూల్ వారీగా అన్నిటికన్నీ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా అమలు జరుగుతుంది. ఈ లోపుగానే 2019 నాడు తనకు అనుకూలంగా ఉన్న యువత 2024 నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా కానీ, ఎన్డీఏ కూటమి ద్వారా వాగ్దానం చేయబడిన 20 లక్షల ఉద్యోగ కల్పన ద్వారా కానీ, జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన మోసం వల్ల కానీ తన నుంచి దూరం జరిగారు. కాబట్టి ఆ యువతను లక్ష్యంగా చేసుకొని మళ్ళీ తిరిగి దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ రాంగ్. అసలు ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి. నీలాగానే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తే యువత రిలీజ్ అవుతారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రస్తావించాల్సిన అంశాలని మరీ మొదట్లోనే ఈ ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం ద్వారా యువత, విద్యార్థికులు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పని వీళ్ళ రాజకీయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించడానికి సిద్ధంగా లేము అని చెప్పని మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా విద్యార్థుల నుంచి ఒక స్పష్టమైన తీర్పు వచ్చింది కదా. ఇంకా మేము రిలీజ్ కాము, మాదే మోసధోరణి, అదే రొట్టకొట్టుడు ప్రసంగాలు చేస్తాం, అదే రొట్టకొట్టుడు ఆరోపణ చేస్తాం. మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో ఒక సోషల్ మీడియా ఉంది, ఏ విధమైన ప్రచారాన్ని మేము కొనసాగించగలుగుతాం అని చెప్పనే ఉద్దేశంతో ఇవాళ ఈ పోరాటాన్ని ఎంచుకున్నాడు. కానీ గత పోరాటాలకు భిన్నంగా అయితే ఇదేం జరగదు. అదే సందర్భంలో ప్రజలలో కూడా ఒక స్పష్టత వచ్చింది. మహా అయితే ఏం చేస్తారు, వాళ్ళ శ్రేణులు వాళ్ళని పిలిచి వాళ్లే విద్యార్థులుగా చూపిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పని 9,800 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఈ జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు అని చెప్పని రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థి విభాగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడికి అని చెప్పని ఒక పిలుపుకిచ్చారు. ఆ పిలిపిస్తే ఆ పిలుపుకి స్పందించి అందులో పాల్గొన్న యువ నాయకులను అరెస్ట్ చేసి వాళ్ళపై అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టాడు. నీ ఇల్లు ముట్టడికి అని చెప్పి నాకు ప్రయత్నం చేశారు. ఎవరిని రేప్ అటెంప్ట్ చేశారు? సిగ్గుగా లేదది? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక యువత వాళ్ళ నిరసనలో భాగంగా ఒక పిలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఈ విధమైన సెక్షన్లతోటి వేధింపులు గురి చేస్తారు. మంగళగిరి మేజిస్ట్రేట్ ఆ రిమాండ్ రిపోర్ట్ కొట్టేశాడు, రిమాండ్ రిజెక్ట్ చేశాడు ఆయన. ఇదే పెట్టే సెక్షన్స్ ఎవరిని రేపు చేయబోయారు అని చెప్పని. ఈ విధమైన వేధింపులకు గురైన యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి అనేది వాళ్ళకు స్పష్టత లేదా? స్పష్టత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి.